ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు బలపడతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఈరోజు మీకు ఉపకరిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను అధిగమించేటువంటి శక్తిని కలిగినప్పటికీ ప్రతిబంధకాలు వెనంటి ఉంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య విషయం బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటే వ్యవహారిక విషయాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులపై పైచేయి లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సంఘటనలో కూడా అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. విదేశీ లావాదేవీలు కూడా బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మిథున రాశి వారికి అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిరాకులు వీడిపోతాయి. సఖ్యతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని పెంపొందింప చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక దూర ప్రయాణాలు ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలను సంపాదించుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. విజయాలను తెచ్చిపెడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. లేనివి ఉన్నట్లుగా ఊహించుకోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లోపిస్తాయి. అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కన్యారాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అధికారంతో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక విదేశీ లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కూడా లాభిస్తాయి. నూతన విధానాలని అనుసరించి విజయాలు సంపాదించుకునేటువంటి పరిష్కారాలు కూడా వ్యాపార రీత్యా మీకు లభిస్తాయి. అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కూడా తోడ్పడతాయి. జాప్యాలు ఉన్నప్పటికీ విజయాలు సొంతమవుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటింపచేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యారంగం వారికి బాగా కలిసి వస్తుంది. విదేశీ వ్యవహారాల్లో అనూహ్యమైనటువంటి ఆర్థిక పరిణామాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో కొన్ని అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రయత్నాల ద్వారా కొన్ని మంచి సంఘటనల్ని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఏర్పడినటువంటి పేచీలు దూరం అవుతాయి. సఖ్యతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించడంతో ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ వ్యవహారాలు బాగా లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పుల్ని ఎంచుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ధైర్యం మీ సొంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. ఆహ్లాద సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. క్రీడారంగం వారికి మంచి స్పందనతో కూడినటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి.